హలో అందరికీ ఈరోజైతే కాకరకాయతో బజ్జీలు వేద్దామని చెప్పేసి బజ్జీలు వేస్తున్నానన్నమాట। ఈ బజ్జీలకి కావాల్సిండేది కొంచెం శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు, కారం వేసానండి। బాగా బజ్జీ పిండి లాగా కలుపుకున్నాను అన్నమాట। కాకరకాయని బాగా కడిగేసుకొని దానిపైన చెక్కుని తీసేసి బాగా నిలువుగా ఫస్ట్ అడ్డంగా కట్ చేసి మళ్ళీ దాన్ని నిలువుగా కట్ చేసుకున్నాను అన్నమాట। దాన్ని అసలు కడిగి పక్కన ముందే కడిగి పెట్టుకున్నాం కదా, మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు వీటిని। అంతేకాదండి, బజ్జీ పిండిలోకి ముంచి మనం వడలు వేసుకున్నట్లు వేసుకోవాలి। చాలా అంటే చాలా బాగుంటుంది। అంతేకాదండి, ఇక్కడ పిండి కలిపేటప్పుడు పిండి చాలా స్మూత్గా ఉంటే నాకెందుకో వీడియోకి కెమెరాకి ఊపాలు అనిపించేసి ఊపుతున్నాను అన్నమాట పిండితో। చాలా బాగుందండి। ఆ పిండి అంతా వచ్చి నా మొహం మీదనే పడింది। అంతేకాదండి, ఈ కట్ చేసుకున్న కాకరకాయని బజ్జీ పిండిలోకి ముంచి ఒకటిగా వేసుకోవాలి। చాలా అంటే చాలా బాగున్నాయండి। నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను। నేను ఏమనుకున్నానంటే ఇవి ఉడకక చాలా చేదుగా ఉంటాయేమో అనుకున్నాను, తింటుంటే తినాలనిపిస్తుంది। అసలు ఇవి తింటే కనీసం అంటే మిరపకాయ బజ్జీలను అయితే ఎవరైతే తినరు నాకు తెలిసి। చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే। అంతేకాదండి, దీంట్లోకి కారం, ఉప్పు కలిపి చల్లుకుంటే చాలా బాగుంటుంది। కానీ నాకైతే ఇంకా తిన్నాక ఐడియా వచ్చిందనమాట। అలాగే ఆనియన్స్ కూడా నంచుకుంటే చాలా బాగుంటుందండి। షుగర్ పేషెంట్లకి చాలా బాగుంటుంది। అంతేకాదండి, ఇవి చేసేటప్పుడు కూడా చాలా త్వరగా అయితే అయిపోతాయి। అసలైతే నేనైతే పొట్లం చుట్టుకొని తింటున్నాను అనమాట। చాలా బాగున్నాయి। మా ఆయనకి తీసి పెడదాం అనుకున్నానా, కానీ నాకే ఇవన్నీ నచ్చినాయి అనమాట। అందుకే నేనే పొట్లం కట్టుకొని మరీ తినేస్తున్నాను। ఇంకొకసారి కావాలంటే మళ్ళీ చేసేయచ్చులే అని అనుకున్నాను అనమాట। చాలా అంటే చాలా బాగున్నాయి కాకరకాయ బజ్జీలు।